టీటీడీ పాలక మండలి సభ్యులు ఓవి రమణ, రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి లక్ష్యంగా తిరుపతిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి వైదొలగడం వెనుక జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళిక ఉందని ఆయన ఆరోపించారు. అలాగే విజయసాయిరెడ్డిని కలియుగ శకునుగా అభివర్ణిస్తూ నమ్మిన వారికి వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. దేశంలోనే అతిపెద్ద అవినీతి పరుడని, వైఎస్ వివేకానంద రెడ్డి మరణంపై గుండెపోటు అని మొదట ప్రచారం చేసింది ఆయనేనని స్పష్టం చేశారు. తాను ఒక శక్తి రూపంలో రాబోతున్నాను అని చెప్పిన విజయసాయిరెడ్డి, ఈ విజయసాయిరెడ్డి గురించి దాదాపు గత 1.5 దశాబ్దంగా ఆయన దేశానికి బాగా చిరపరిచితుడు. ఎంత చిరపరిచితుడు అంటే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు సిబిఐ, ఈడీ, ఇంకా ఇటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అన్ని వ్యవస్థలు కూడా బాగా చిరపరిచితమైన వ్యక్తి, నమ్మక ద్రోహానికి మారుపేరైన వ్యక్తి, కుతంత్రాలు చేయటంలో, నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పొడటంలో ఆయన్ని మించిన వ్యక్తి మరొకరు కాదు, మరొకరు లేరు. ఒకప్పుడు జూలియస్ సీజర్కు యూట్యూబ్ బ్రూటస్ అని ప్రపంచవ్యాప్తంగా ఎట్టయితే పేరు వచ్చిందో, నమ్మిన వాళ్లకు వెన్నుపోటు పోవటంలో, అలాంటి ప్రస్తుత రాజకీయాల్లో యూట్యూబ్ బ్రూటస్ అనే వ్యక్తికి సరైన సూటబుల్ వ్యక్తి ఎవరంటే విజయసాయిరెడ్డి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, 2020 సంవత్సరంలోనే 9 మే విజయసాయిరెడ్డి గురించి నేను పెద్ద వ్యాసం రాశాను. ఒక ప్రముఖ దినపత్రికలో విజయసాయిరెడ్డి గురించి వ్యాసం రాశాను. విజయసాయిరెడ్డి నైజం